సేమ్ నువ్వులు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. 2-3 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నువ్వుల పొడి చల్లగిన తర్వాత ఈ బెల్లం గ్రైండ్ చేసిన బెల్లం మొత్తం కూడా రెండింటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కజ్జికాయలు చేయడానికి రెడీ. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ విధంగా పూరి సైజుగా చేసుకోవాలి. కొంచెం థిక్గానే ఉండాలి. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అన్ని పూరీలు ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. పూరీ సైజులో అన్నీ చేసుకొని పెట్టుకోవాలి.